చూపును వీడి కిరణాలలో తొలి వలపు జలతారు చెలి కనులలో తొలి చూపును వీడి కిరణాలలో తొలి వలపు జలతారు చెలి కనులలో అధరాల సుధాలు నేనందుకోనా అధరాల సుధాలు నేనందుకోనా తొలి చూపును వీడి కిరణాలలో తొలి వలపు జలతారు చెలి కనులలో ఈ పూట భవానీ శంకరం గారు ఇంకనూ రాకున్నారు. వెళ్ళిన పని ఏమైందో ఏమో. పాట చాలా సేపు ఉంటుంది అనుకున్నాడు. అధరాల సుధాలు నేనందుకోనా అధరాల సుధాలు నేనందుకోనా చింతామణి, ఈరోజు చాలా అందంగా ఉన్నావు. పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందం
ఈ రోజు పూర్తిగా ముస్తాబై ఉన్నాం. ఏమిటి కథ? కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను, తెలిసిందా? అప్పుడే వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టని ముచ్చాను. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరు. ఎందుచేత? ఏ చండాలుడు నిన్ను నమ్మనివాడు నిర్మూలమైపో. ఏదో అసంబకన్న మాటలు అంత అలుకందులకు. హవ్వ హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనిమో పొరపాటే కానీ మరి ఆ రంగడు ఎందుకు వచ్చాడు? అమ్మో, మనసులో ఏదో మలిన ఉండనే ఉన్నది. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పారు? చూసారా? వీధి గుమ్మమును వచ్చినచ్చు మీ అమ్మ కంట పడవలసి వచ్చునని వెల్లడి గుమ్మం సరికి వచ్చేసరికి తధానుగా తలుపు తెలుసుకొని బయటకు వచ్చిన ఆ పాటన నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయిన. అంతటా అతనికి అనుమానం కలగకుండాన్నట్టుగా కోడెములాడుతూ కొంత దూరం వెంట. ఏమండి, ఎలాగో కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి వచ్చారుగా, మరి ఎందులోకి ఏ తెంచి తినారు పూల రంగడు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగా. ఏం చెప్పాడు? ఏదో మేలము కావాల్సి వచ్చినట్టు చెప్పిన. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? మరి చెప్పిన కోపించుకోను కదా. భలే వారే, నాకు ఎందుకండి కోపం? అయినా నా ఇంటి ఏదైనా దోషం లేదు కదా. శభాష్, అది మాట. ఇప్పుడు చెప్పదు మేడం కొరకు వచ్చిన వాడు విచ్చలు విడిగా వీధి గుమ్మను పోక అదరుచు బెదరుచు రావటయ్యాలి నా సందేహం. అదిగో అప్పుడే మొదలు చిక్కుచున్నావు. అప్పుడే వచ్చినదా మీకు? మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమార్థం చేత కుశల ప్రశ్నలు వేసిపోదు. అందువలన అడుగుటకు అవకాశం లేకపోయింది. సరే, నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? ఏమండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అందులోకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ పూల రంగుడు ఏం చేశాడు తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం వెరడి చూపుడు కని కారణం చేత మా తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనంటే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో ఎన్నడూ నలసంత అబద్ధమాడవనే కదా నా నమ్మకము. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి?
ఎవరి మాటలో ఎలా ఎన్నిసార్లు నిన్ను శ్లాహింపలేదు చింతామణి, ఎన్నిసార్లు నిన్ను శ్లాహింపలేదు. ఎందరూ లేరు చింతామణి, ఎందరు లేరు వారవల క్షణలిపురమందు, ఎందరు లేరు కళ్ళల కందువ మాటల విటుల గారడి చేయుచు దొల్లదోపుగా దొల్లదోపుగా వందలు వేలు కొంగుకొనువా అది ఉండకూడదు. అంత నాగముంది అక్కడ. మైకో ఈ పొగడ్తలకేమి లేవు, మీ వద్ద కావాల్సినవి ఉన్నవి. కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమేందో చెప్పనేలేదు. ఏమొకటికేమున్నది, దైవము తరచుగా ధనికుల నాలుకలు దాటి పంటలతోడు, చేతులు చేవం రాకులతో, హృదయములు ఉక్కు ముక్కలతోడ చేచుడు. అవునవును, ఇది ఎంత ఆ పైన కన్నులు దీనులు కానబడరు, వీనులున్నను మనువులు వినగబడవు. అట్టి వారల నాశించి ఆశ్రయించువారు కడు తెలివి మాలినవారు, కడు తెలివి మాలినవారు సువే. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావలయో. ఇప్పటికంతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలం కాగా. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠం ఎదిగినది? ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు 12 కోట్లు కూడా తగిలించారు, సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. మాట శాంతముగా వినకనే మండిపడిన నేను మాత్రం ఏమి చేయగలను? చిరాకు మాని చివరి వరకు వినుచుందాము. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను ఎంత భరించినా తెలుసా? నేను కాబట్టి ప్రాణంతో జీవించుకున్నాను. వేరొకతైతే ఏ మందో మాకు మింగి చావలసినది. చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. నిన్ను విడిచి ఒక్క క్షణమైనా జీవింపగలనా? విడచితి బంధువర్గముల వీడికి ప్రాణములొద్దు మిత్రుల, విడచితి ఇల్లు వీడికి భార్యను పోత చప్పుగా
విడువనదే నీవు నన్ను వీడు నవస్థ తరుణమైన సో మీరు చెప్పి